Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ధన్వి బర్త్డే అని నేను షేర్ చేయగానే మీరందరూ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ మేము అంటే రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ క్లోజ్ సర్కిల్లో ఉండే వాళ్ళు మాత్రమే జనరల్లీ విషెస్ చెప్పుకుంటాం కదా. బట్ మేము ఎవరమో యాక్చువల్లీ మీకు తెలీదు. ఈ యూట్యూబ్ ద్వారా మాత్రమే పరిచయము. నేను మన కమ్యూనిటీ పోస్ట్ ఇలా ధన్వి బర్త్డే అని షేర్ చేయగానే ఎన్ని మెసేజెస్, ఎన్ని కమెంట్స్ ధన్వికి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ చెప్తూ రియలీ మీరు మా ధన్వి పై చూపిస్తున్న ప్రేమ అండ్ అఫెక్షన్ కి మా ఫ్యామిలీ అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి లవ్ అండ్ అఫెక్షన్ ఎప్పుడు ఇలాగే మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాటి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నిన్న ధన్వి బర్త్డే కోసం షాపింగ్ వెళ్ళాం కదా. వచ్చిన తర్వాత డిన్నర్ చేసి అండ్ ఊరు వెళ్ళాలనేసి కొద్దిగా థింగ్స్ అని ప్యాక్ చేయాల్సి ఉంటే అన్ని తీసి పెట్టి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇవాళైతే కొద్దిగా లేట్గా ఆల్మోస్ట్ ఒక 6-10 అవుతుంది. ఆ టైంకి అయితే లేచాను. అండ్ ఆల్రెడీ షాపింగ్ వ్లాగ్ అయితే షేర్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఈ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ గురించి కూడా నేను ఎవ్రీ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నా. స్టిల్ నాకు ఎవ్రీ డే మెసేజెస్ అయితే వస్తూనే ఉన్నాయి, ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని, దీని బెనిఫిట్స్ అన్ని కూడా. నేను ఆల్రెడీ దీని గురించి డీటెయిల్గా ఒక వీడియో షేర్ చేశాను. ఆ వీడియో నేను ఎవ్రీ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీ డైలీ రొటీన్లో అయితే డీటాక్స్ డ్రింక్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఇవాళ యోగా ఏం చేయలేదు, జస్ట్ ఒక 15 minutes మెడిటేషన్ అయితే చేసి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ నిన్న వీడియోలో షేర్ చేశాను కదా, రెడ్ రైస్తో మసాలా దోశ అనేసి. ఆ బ్యాటర్ ఇంకా కొద్దిగా ఉండింది. సో ఇవాళ దీంతో ఇడ్లీ చేస్తున్నా. ఫస్ట్ టైం ఈ రెడ్ రైస్తో జనరల్ ఇప్పుడు దోశ చేసుకుంటాము. ఇడ్లీ చేయడం ఫస్ట్ టైం ఎలా వస్తుందో ఏంటో అనుకుంటున్నాను. కానీ ఇడ్లీలు అయితే మామూలు మనం బియ్యంతో చేసిన దోశల కన్నా కూడా నార్మల్ రా రైస్తో చేసిన దానికన్నా చాలా టేస్టీగా ఉన్నాయి. నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో తప్పకుండా ఈ రెడ్ రైస్ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలనేసి అయితే షేర్ చేస్తాను. అండ్ ఇడ్లీ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక ఇవాళ బ్రేక్ఫాస్ట్ కి రెడ్ రైస్ ఇడ్లీ, అలా దీనికి కాంబినేషన్ గా గ్రౌండ్ నట్ రెడ్ చిల్లీ చట్నీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చూడొచ్చు ఈ ఇడ్లీలు ఎంత ఫ్లఫీగా సాఫ్ట్ గా ఉన్నాయో. ఈలోగా ధన్వి కూడా లేచేసింది. తనకు సేమ్ ఇడ్లీ అలాగే కోకోనట్ చట్నీ చేశాను. బికాజ్ ఈ పీనట్ రెడ్ చిల్లీ చట్నీ కొంచెం కారం ఎక్కువ, తనకు తినలేదు ఇంత కారం అనేసి. నిన్న తీసుకొచ్చాం కదా ఈ పప్పీ టాయ్ ని, అస్సలు వదిలిపెట్టడం లేదు. నైట్ పడుకునేటప్పుడు అది పక్కన ఉండాలి, తినిపిస్తోంది దానికి అన్ని. ఇంకా మంచి కంపానియన్. ఇంకా కొద్ది రోజులు ఆ టాయ్ని అయితే వదిలిపెట్టదు. మా ధన్వికి వింటర్ సీజన్లో కూడా హీట్ అయిపోయి బాగా నోటి నిండా అల్సర్స్ వచ్చేసి ఏ ఫుడ్ తినలేకపోతుందని కోకోనట్ వాటర్ ఇద్దాం అనుకున్నాము. ఈ కోకోనట్ వాటర్ ఇలా ప్లెయిన్గా కన్నా దీంట్లో కొద్దిగా కలకండ, ఇది ఆర్గానిక్ కలకండ, అలాగే కొద్దిగా చియా సీడ్స్ని యాడ్ చేసి దీంట్లోకి కొంచెం గోంద్ కటీరా, ఇది బాడీకి మంచిగా చలవ చేస్తుంది. దీన్ని సోక్ చేసి ఒక 1 hour అలా వదిలిన తర్వాత కోకోనట్ వాటర్లో మిక్స్ చేసి తాగితే మన బాడీని ఇన్స్టెంట్గా చలవ చేస్తుంది. ఎవరికన్నా అంటే ఫ్రీక్వెంట్గా బాడీ హీట్ అయ్యేవాళ్ళు లేదంటే అల్సర్స్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా మంచిది. జనరల్లీ పిల్లలు వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. బట్ ధన్వి వాటర్ బాగా తాగుతుంది, ఫ్రూట్స్ కూడా తింటూ ఉంటుంది. బట్ ఎక్కువ యాక్టివ్గా ఉండడం వల్ల తను తాగే వాటర్ తనకు సఫిషియంట్ కాకపోవడం వల్ల ఇలా అల్సర్స్ వచ్చాయేమో అని అనుకోండి ఇలా కోకోనట్ వాటర్ అయితే ఇస్తున్నాం ఒక 2 days తనకి. ఇక అవి సోక్ చేసి పెట్టిన తర్వాత కొన్ని బట్టలు ఐరన్ చేయాల్సి ఉంటే అవి చేస్తున్నా. మేము ఎక్కడికి బయలుదేరన్నా ఇలా లాస్ట్ మినిట్ హడావిడి అయితే పెట్టుకోము. బట్ ఇది అన్ప్లాన్డ్, అంటే సడన్ గా అనుకొని బయలుదేరుతున్నాము. యాక్చువల్గా ఎక్కడికి వెళ్తున్నామంటే అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాము. ఈసారి ధన్వి బర్త్డే వచ్చేసి అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. బికాజ్ ఫస్ట్ బర్త్డే కూడా గోకర్ణ పుట్లే బీచ్ లో సెలబ్రేట్ చేసాం. సెకండ్ బర్త్డే పాండిచ్చేరిలో. మేము అంటే బర్త్డేస్ ఉంటే ఏదో ఒక ప్లేస్ కి వెకేషన్ వెళ్దామని అయితే అనుకొని అలా వెళ్ళాము. బట్ వాళ్ళు ప్రతిసారి కూడా కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు, అంటే ఒక బర్త్డే కూడా మా దగ్గర లేదు బర్త్డే టైంలో అనేసి. ఓకే ఈసారి అత్తయ్య వాళ్ళతో పాటు చేసుకుందాం అనేసి ఎక్కడికి ఏ వెకేషన్ కి వద్దు అనుకున్నాం. అందుకే ఈసారి గోల్డ్ అయితే పర్చేస్ చేసాం ధన్వి కోసము. అలాగే అత్తయ్య వాళ్ళు January 31st కి ఇల్లు షిఫ్ట్ అవుతూ ఉన్నారు. మంచి రోజు, ఆ రోజు పాలు పొంగిచ్చొచ్చు అంటే రమ్మన్నారు. అంటే లగేజ్ షిఫ్ట్ చేయడానికి అంతా వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది, మేముంటే కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనేసి. బట్ మా ఆయనకి ఆఫీస్ లో వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కుదరదు అన్నట్టుగా అనుకున్నాం. మేము యాక్చువల్లీ బర్త్డే కూడా అక్కడ సెలబ్రేట్ చేస్తామనేది వాళ్ళకి చెప్పలేదు, సర్ప్రైజ్ గానే ఉండని అనేసి. 4th అలా వెళ్దాం, ధన్వి బర్త్డే 5th కదా, 4th వెళ్దాం అనుకున్నాము. బట్ మా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకోవడం వల్ల సడన్ గా నిన్న అనుకున్నారు, ఇంకా ఇవాళ బయలుదేరుతున్నాం కాబట్టి కొంచెం హడావిడి. ఇవాళ వెళ్ళేది కూడా వాళ్ళకి తెలీదు, సర్ప్రైజ్ ఇది కూడా.
ఇంకా అంతా ప్యాక్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2:30 అయిపోయింది. లంచ్ కూడా ఫినిష్ చేసేసాము. పిల్లలతో వెళ్తున్నప్పుడు ప్యాకింగ్ అనేది లిటరలీ డిఫికల్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఐటమ్ మర్చిపోయినా కూడా కష్టమే. ఆల్రెడీ మన ఛానల్లో పిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమేమి ఎసెన్షియల్స్ ప్యాక్ చేసుకోవాలనేసి డీటెయిల్ వీడియోస్ అయితే షేర్ చేశాను. ఎవరైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయొచ్చు. ఈసారి ధన్వి బర్త్డేకి కేక్ ఇంట్లోనే చేద్దాం, అలాగే డెకరేషన్ అంతా కూడా ఇంట్లోనే చేద్దాం అనేసి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ముందే తెప్పించుకున్నాము. సో ఇంకా ఊరికి బయలుదేరుతున్నాం కాబట్టి అన్ని సపరేట్ గా ప్యాక్ చేస్తున్నా. అందులో ఇంకా తన ఫుడ్ ఐటమ్స్ అయితే కంపల్సరీ అక్కడ ఏమైనా మళ్ళీ దొరుకుతాయో దొరకవని ఓట్స్, డ్రై ఫ్రూట్స్, మకానా, అలాగే తనకు స్వీట్స్ ఏమైనా చేస్తే పటిక బెల్లం, ఆర్గానిక్ పటిక బెల్లం, కొద్దిగా ఆర్గానిక్ జాగరీ, ఇంకా కేక్ బేక్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా తీసి పెట్టుకున్నాను. అలాగే ఇంకా నాకు మార్నింగ్ డీటాక్స్ డ్రింక్, అలాగే ఈవినింగ్ క్యామమిల్ టీ, ఇవన్నీ కూడా పౌడర్స్ అని పెట్టుకున్నాం. ఇవన్నీ ఎసెన్షియల్ కదా డే టు డే లైఫ్ కి. ఒకటి మర్చిపోయినా కూడా మళ్ళీ ఎక్కడ దొరకకపోతే కష్టం అవుతుంది అన్నట్టుగా అన్ని నోట్ డౌన్ చేసి పెట్టుకొని నేను ప్యాక్ చేసుకొని టిక్ చేసుకుంటా. సో దట్ ఇవి మిస్ కాకుండా అయితే ఉంటుంది. ఈ ప్యాకింగ్ హడావిడిలో ఉండి కోకోనట్ సంగతే మర్చిపోయాను. బయలుదేరే ముందు ఎలాగో గుర్తొచ్చింది అనేసి ఇంకా అందరి కోసం కోకోనట్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కోకోనట్ వాటర్ లోకి మార్నింగ్ సోక్ చేసిన చియా సీడ్స్, కలకండ, అలాగే గోంద్ కటీరాని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి తాగితే మన బాడీ ఇన్స్టెంట్ గా చలవ అవుతుంది. ఇది ఒకవేళ పిల్లలకి ఇచ్చేలాగుంటే బాగా ఎండ ఉన్న టైంలో ఇస్తే మంచిది. సమ్మర్ కి అయితే మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అనే చెప్పాలి. ఈ డ్రింక్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే కొంచెం కలకండ యాడ్ చేసి ఉంటాం కదా, అడిషనల్ స్వీట్నెస్ ఉంటుంది. ధన్వి అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఈ డ్రింక్ ని. ఎట్లుందన్నా, బాగుందా? ఎమ్మి ఇవన్నీ నేను క్లీన్ చేసింటే మళ్ళీ సర్దా వచ్చింది చూడన్నీ ఇక్కడికి. ఊర్లో ఉండబోయేది ఒక 1 week to 10 days. లగేజ్ మాత్రం ఇంత ఉంది. ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా లగేజ్ చాలా ఎక్కువ అవుతుంది. బికాజ్ నాది యూట్యూబ్ రిలేటెడ్ అన్నీ తీసుకుంటాను, మా ఆయన ఆఫీస్వి, ఇంకా ఎక్స్ట్రా ధన్వి అయితే ఎక్స్ట్రా పేర్ క్లోత్స్ కూడా ఎక్కువ తీసుకుంటుంటాం కదా. సో లగేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది సర్దడానికి చాలా టైం పట్టింది. బాగుందా? Cheese. Cheese. எப்படி கேக்குது? I'm diamond spote. Dragon fruit pote. Dragon fruit. ఇది డ్రాగన్ ఫ్రూట్ అంట. ఇది చియా సీడ్స్ నన్న. ఇవి చియా సీడ్స్ గంజితోనా? దంచుట. సరే సరే, దంచలేదు నాన్న, సోక్ చేశాను. ఇంకా ఈ కోకోనట్ డ్రింక్ తాగిన తర్వాత పాత్రలన్నీ వాష్ చేసి, ఎప్పుడు మేము ఎక్కడికి ఊరు వెళ్ళాలన్నా కూడా అది జస్ట్ 1 or 2 days అయినా సరే కిచెన్ మెయిన్ గా క్లీన్ గా పెట్టేసి ఇల్లంతా కూడా క్లీన్ గా ఊడ్చి సర్దేసి వెళ్తాం. బికాజ్ ఊరు నుంచి వచ్చాక మనకు ఇల్లు గందరగోళంగా కనిపిస్తే ఆల్రెడీ టయర్డ్ అయి ఉంటాము. మళ్ళీ వచ్చి బ్యాక్ టు రొటీన్ రావాలంటే చాలా కష్టం అవుతుంది. అలాంటి టైంలో ఇల్లు కొద్దిగా క్లీన్ గా ఉంటే మనకు మోటివేటింగ్ గా ఉంటుందని కొంచెము టైం తీసుకొని ఇలా క్లీన్ చేసి అయితే వెళ్తాను ఎప్పుడు. ఇంకా మిగిలిన చిన్న చిన్న పనులన్నీ ఫినిష్ చేసుకొని బయలుదేరేసరికి సాయంత్రం అయ్యింది. ఇంకా యాజ్ యూజువల్ కార్ ఎక్కిన ఒక 1/2 hour కంతా మా ధన్వి ఫ్లాట్ పడుకొనేస్తుంది. ఇంకా కరెక్ట్ గా ఇంటి దగ్గర ఆపగానే ఇప్పుడు లేస్తుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు అంతే, ఏ ప్లేస్ కి వెళ్ళినా కూడా కరెక్ట్ గా జర్నీ టైంలో బాగా రిలాక్స్ అయిపోయి ఆ ప్లేస్ లో దిగగానే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. తనకు నచ్చే బెస్ట్ క్వాలిటీ మాకైతే. సైడ్ సైడ్ ఉల్ల 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 సే ఉల్ల కట్ట లేటా లేటా ఆయా సర్ప్రైజ్ అని చెప్పు. నేను వచ్చేసాను.
నైట్ మేము ఇంటికి వచ్చేసరికి 9:30 అలా అయిపోయింది. అసలు మమ్మల్ని చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారు అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మార్నింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగే 4 to 5:30 అంటే బ్రహ్మముహూర్తంలోనే పాలు పొంగించాలని చెప్పారంట. సో ఆ టైం కల్లా లేచిపోయి ఎలా చేయాలనేసి చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. బికాజ్ మా అత్తయ్యకి రుమాటైడ్ ఆర్థరైటిస్, అంటే కొంచెం చల్లగాలి చలి తగిలినా కూడా పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, కష్టం అవుతుందేమో అని దిగులుగా ఉన్నారంటే. ఇంకా మమ్మల్ని చూడగానే చాలా హ్యాపీగా రిలాక్స్ అయిపోయారు. ఇంకా నైట్ డిన్నర్ చేసి మార్నింగ్ పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకుని అంతా పడుకునేసరికి 11:30 అలా అయిపోయింది. మార్నింగ్ పూజ అర్లీగా చెయ్యాలనేసి 3:50కి అలా అయితే లేచాము. ఇక లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము పాలు పొంగిద్దామని. నైట్ పడుకోబోయే ముందే కొద్దిగా లేట్ అయినా కూడా మార్నింగ్ పూజకి ఏమేమి ఐటమ్స్ కావాల్సి వస్తాయని, అలాగే పాలు పొంగించడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి పక్కన సర్ది పెట్టుకోవడం వల్ల లేచి స్నానం చేసి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాము. సో దట్ ఎక్కడ స్ట్రెస్ అని అనిపించలేదు, హడావిడి కూడా అవ్వలేదు. పీస్ఫుల్గా ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసేసుకుంటున్నాము. పూజ అయిన తర్వాత పాలు పొంగించాలి కదా అనేసి దేవుని ఫోటోలు అలాగే దీపాలు ఇవన్నీ కూడా పెట్టేసుకొని పూజ చేసి ఇల్లంతా కూడా ధూపం వేస్తూ ఉన్నాను. ఇంట్లో ధూపం వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయ్యి పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. బికాజ్ ఆ ఫ్రేగ్రెన్స్, ఆ స్మెల్ అనేది ధూపంలో చాలా మనకు రిలాక్సింగ్ గా ఉంటుంది కదా. 4:30 కల్లా పూజ అయిపోయింది. నేను జనరల్గా 4కి లేచినా కూడా ఇంట్లో వేరే పనులు చేసుకుంటూ ఈ బ్రహ్మముహూర్తంలో పూజ చెయ్యను. బికాజ్ దాన్ని లేచేలోగా పనులన్నీ ఫినిష్ అవ్వాలనేసి ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయి, యోగా ఇవన్నీ చేస్తూ ఉంటానా. కొంచెం అంటే ఒక 6:37 ఆ టైంకి అయితే పూజ చేసుకుంటాం మామూలుగా. బట్ ఇవాళ అంత అర్లీగా 4:30 లోపు ఈ బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయడం చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. అందులో నిన్న అమావాస్య అయిపోయింది, ఇవాటి నుంచి మాఘమాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా. నాకు మాఘమాసం అంటే చాలా ఇష్టం. బికాజ్ మార్నింగ్ లేచి పూజ చేయడం అది చిన్నప్పటి నుంచి అలవాటు, ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అలవాటు. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ డే అయితే చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. ఇక పూజ అయ్యాక పాలు పొంగిస్తూ ఉన్నాము. ఈ పాలు పొంగించేటప్పుడు కూడా పొంగు వచ్చాక 3 పిడికెళ్ళ షుగర్ వేసి దీన్ని నైవేద్యంగా దేవుడికి సమర్పించాలి కదా. నేను ఇలా పాలు పొంగించడానికి పెట్టాను. ఈలోగా మా ఆయన గంగా జలం అయితే ఇల్లంతా చెల్లుతున్నారు. ఇలా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు రెంటెడ్ హౌసే కానీ గంగా జలం చెల్లడం వల్ల చాలా మంచిది అంటారు. ఇక పాలు పొంగించేసి దేవుడికి నైవేద్యం కూడా సమర్పించి కాసేపు ఇంటి దగ్గరే ఉన్నాం. ఇదంతా అయ్యేలోగా ఒక 5:15 అలా అయ్యింది. ఇంటికి పక్కనే శివాలయం ఉంది, జస్ట్ ఒక 2 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే. చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ బెంగళూరులో నియర్ బై టెంపుల్స్ ఏవి ఉండవు. నాకు ఎస్పెషల్లీ మాఘమాసం పూజ చేసేటప్పుడు డైలీ అట్లీస్ట్ ఇక్కడ ఉన్నన్ని రోజులైనా వచ్చి గుళ్ళో దీపం పెట్టవచ్చు, దేవుని దర్శనం చేసుకోవచ్చు అని చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఇక్కడ పూజారులు గుడి ఓపెన్ చేసి పూజ అంతా చేసేది 10 గంటలు దాటేస్తుంది మార్నింగ్. కానీ కర్టన్స్ అని ఓపెన్ చేసి పెట్టి ఉంటారు. దేవుడి ప్రతిమ, దేవుడి విగ్రహం ఇవన్నీ కూడా బాగా కనిపిస్తాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 4:30 నుంచి వస్తూ ఉంటారు. అంత పూజ మాఘమాసం స్టార్ట్ అయిపోయింది కదా, పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈలోగా అత్తయ్య వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఈ ఇంటి దగ్గరికి వచ్చేసాము. మళ్ళీ మేము వెళ్ళేసి కిచెన్ మెయిన్గా కావాల్సిన కిచెన్ ఐటమ్సే కదా, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసాము. ఇంకొకటిగా మళ్ళీ నిదానంగా షిఫ్ట్ చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అత్తయ్య కావాల్సిన ఐటమ్స్ అన్ని కొన్ని సర్దుకుంటూ ఉన్నారు. ఈజీగా అయ్యే బ్రేక్ఫాస్ట్ ఉప్మానే కదా, సో ఇవాళ అదే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈరా ఏం చేస్తున్నా? ఏం నన్ను అంత ఏదేదో చేస్తున్నా? ఇంకా మా ధన్వికి పూజ ఐటమ్స్ ఇలా కింద కనిపిస్తే పండగే. తను డైలీ పూజ చేసే చూస్తుంది కదా, నాతో పాటు అన్ని అలాగే చేయాలంటుంది. పాలు ఇక్కడ నైవేద్యంగా పెట్టింటే దాంట్లో కుంకుమ అవన్నీ వేసి మంత్రాలన్నీ చదివి పూజ చేస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంట్లో బయట ప్లేస్ చాలా ఉంది, బాల్కనీ ప్లేస్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ చాలా బాగుంది. మార్నింగ్ లేవగానే ఈస్ట్ ఫేసింగ్ అవ్వడం వల్ల బాగా సన్లైట్ కూడా వస్తుంది. మా ధన్వికి ఇలా ఓపెన్ స్పేస్ దొరికితే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ఉన్నన్ని రోజులైతే బయటనే ఉంది మ్యాక్సిమం, లోపల కన్నా కూడా. ఇంకా మోస్ట్లీ ఇక్కడ ఉన్నన్ని రోజులు ఈ 1 వీక్ కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నా ఫుల్ డే రొటీన్, ఏమేం పనులు ఉంటాయి, ఎలా మేనేజ్ చేసుకుంటాను, ఇక్కడ ఉండి నా యూట్యూబ్ వర్క్స్ ఎలా చేసుకుంటాను, అలాగే ఈ మాఘమాస పూజలు కూడా ఎలా చేయాలి ఏంటి అని డీటెయిల్గా ఒక్కొక్కటిగా అయితే షేర్ చేస్తూ వస్తాను. ఇది ఇవాళ వీడియో అయితే. అండ్ ఇవాళ ఫుల్ పనులు ఉన్నాయి. హౌస్ షిఫ్టింగ్ కదా, హౌస్ షిఫ్టింగ్ అంటేనే ఈజీగా అయిపోదు. ఒక 2 to 3 days అయినా చాలా పనులు ఉంటాయి, ఒక్కొక్కటిగా చేసుకోవాలి. అందులో నాకు హెవీ డస్ట్ ఎలర్జీ ఉంది. సో కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే ఇల్లంతా సర్దుకుంటాను.
కొనుక్కోవాలి. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.